సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్ నారాయణపేట ఫ్రాక్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అసలు కలర్ కాంబినేషన్ చూడండి, బాటిల్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్తో ఇచ్చేసారనమాట బార్డర్స్ అనేది. చూసారు కదా, బ్యూటిఫుల్ ఫ్రాక్. అండ్ మనకి ఫ్రాక్ మొత్తం కూడా కంప్లీట్ నారాయణపేటతోనే తీసుకున్నారనమాట. చూసారు కదా. అండ్ మనకి ఫ్రాక్కి లైనింగ్ కూడా ఉంటుంది. సో ఇన్నర్ లైనింగ్ కూడా అటాచ్డ్ వస్తుంది అనమాట. బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్స్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అయితే తీసుకొచ్చేసామన్నమాట. సో ఫ్రాక్ చూడండి, ఇది వచ్చేసి మనకి 3/4 హ్యాండ్ ఉంటుంది. సో పోట్లీ బాల్స్తో పేరప్ చేశారనమాట. మనకి ఎండ్ ఆఫ్ ద హ్యాండ్ వచ్చేసి పోట్లీ బాల్స్తో తీసుకున్నారు. అండ్ బాడీకి కూడా చూసినట్లయితే బ్యూటిఫుల్ స్మాల్ మిర్రర్ వర్క్తో ఇచ్చేసారనమాట, కంప్లీట్ బీడ్ వర్క్ యూస్ చేసుకొని. అండ్ కమింగ్ టు ద ఫ్లేర్ చూడండి, ఫ్లేర్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ కంప్లీట్ మనకి బార్డర్ని గ్యాప్ బార్డర్ లాగా యూస్ చేసి లాంగ్ లెంత్లో తీసుకున్నారు. అండ్ సైజ్ వచ్చేసి XXL అండి ఇది. సో 44 సైజ్ ఉంటుంది. 2 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్కి మెరూన్ కలర్తో అయితే పేరప్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇవన్నీ కూడా మన ఓన్ కస్టమైజేషన్తో చేయించినవి. ప్రెజెంట్ అయితే ఆఫర్లో ఉన్నాయి అన్నమాట. సో చూసారు కదా, బ్యూటిఫుల్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాడీ ఫ్యాబ్రిక్ అనేది. సో మనకి ఇక్కడ చూడండి, హిప్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ ఫ్రిల్స్ ప్యాటర్న్లో తీసుకున్నారనమాట. సో ఒక్కసారి మీరు కనుక ఐరన్ చేపిస్తే చాలా అంటే చాలా మంచి లుక్ ఉంటుంది. సో మనకి ఫ్రాక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ చూడండి పట్టు ఫ్యాబ్రిక్లో ఉంటుంది, ఫాలోడ్ బై ద కాంజీవరం బార్డర్. మనకి బార్డర్ కూడా బ్లాక్ కలర్తో పేరప్ చేశారు, సో దట్ మనం బాడీ కూడా బ్లాక్ కలర్లో తీసుకున్నాం అనమాట. సో చూడండి, ఫుల్ లెంత్ ఉంటుంది. అండ్ హ్యాండ్ కూడా మనకి ఎల్బో లెంత్ వస్తుంది అనమాట. సో సైజ్ వచ్చేసి M సైజ్లో అవైలబుల్ ఉందండి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి. అసలు చూడండి, మంచి రా సిల్క్ బాడీ తీసుకున్నారు. అండ్ కింద ఫ్రాక్ మొత్తం కూడా నెట్తో తీసుకున్నారనమాట. సో సాఫ్ట్ నెట్ ఉంటుంది విత్ లెమన్ ఎల్లో కలర్లో తీసుకున్నారు. సో మనకి ఈ ఫ్రాక్లో హైలైట్ పార్ట్ ఏంటంటే ఫ్లేర్ చూడండి, ఇక్కడ కింద పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ వర్క్తో తీసుకున్నారనమాట. బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ ఉంటుంది మొత్తం కూడా. సో మనకి బాడీలో కూడా చూసినట్లయితే మంచి రా సిల్క్ మీద వర్క్తో ఇచ్చేసామన్నమాట. సో XXL సైజ్లో అవైలబుల్ ఉంది. అండ్ కమింగ్ టు ద హ్యాండ్స్ పార్ట్ చూడండి, బాహుబలి బుట్ట స్టైల్లో తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి బుట్ట వస్తుంది, కింద వచ్చేసి ఒక పట్టీ స్టైల్లో తీసుకున్నారు. బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి. అసలు చూడండి, కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. XXL సైజ్లో అయితే అవైలబుల్ ఉంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో బ్లాక్ కలర్కి ఆనియన్ పింక్, డార్క్ టోన్ ఆఫ్ ఆనియన్ పింక్కి పెయిరప్ చేసామన్నమాట. సో బాడీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ లైనింగ్ ఉంటుందండి అటాచ్డ్ కంపల్సరీ. సో ఫ్రాక్స్ అన్నిటికీ కూడా లైనింగ్ అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ లెహెంగా పార్ట్ మొత్తం కూడా కంప్లీట్గా మనకి ఫ్రిల్స్తో తీసుకున్నాం అనమాట అన్నీ కూడా, విత్ ఫాలోడ్ బై ద కాంజీవరం బార్డర్స్. అండ్ వన్ మోర్ థింగ్ చూసినట్లయితే మీరు, బ్యూటిఫుల్ ఫ్రాక్ కంప్లీట్గా కూడా మనకి వర్క్తో తీసుకున్నాం అనమాట. గోల్డెన్ జెరీతో వర్క్ ఇచ్చేస్తున్నారు. సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది మనకి ఇట్లా వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి సెమీ బుట్ట ఇచ్చేసారండి. చూడండి ఎంత నీట్గా ఉంది, బ్యూటిఫుల్. అసలుకి ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఇదంతా కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో చేయించిన ఫ్రాక్స్. సో బార్డర్ ఇచ్చేసారనమాట. సో ఇది వచ్చేసి M సైజ్లో అవైలబుల్ ఉంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. అసలు చూడండి, మంచి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్తో అయితే ఇచ్చేసారనమాట. బాడీ వచ్చేసి ఆరెంజ్ తీసుకున్నారు. అండ్ ఫ్లేర్ పార్ట్ అంతా కూడా బ్లూ పోచంపల్లి ప్యాటర్న్లో ఇచ్చేస్తున్నారు. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి కాటన్ దుపట్టా కూడా ఇచ్చేసారనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి దుపట్టా వస్తుంది. అండ్ బాడీ కూడా కంప్లీట్ రా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. అండ్ మనకి కంపల్సరీ ప్రిన్స్ కట్లో ఉంటుందండి బాడీ అయితే, ఫాలోడ్ బై ద పోట్లీ బాల్స్. అండ్ మనకి చూసారు కదా, హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో లెంత్లో తీసుకున్నారు, కింద వచ్చేసి ఫ్రిల్స్ తీసుకున్నారనమాట ఫ్రాక్ ఫ్యాబ్రిక్తో. అండ్ కింద చూడండి ఒకసారి, బ్యూటిఫుల్ బార్డర్ కూడా ఇచ్చారనమాట, గోల్డెన్ జరీతో బార్డర్ తీసుకున్నారు. అండ్ సైజ్ వచ్చేసి XLలో అవైలబుల్ ఉందండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్కి బ్లూ కలర్తో పేరప్ చేశారనమాట. చూడండి ఎంత బాగుందో, పోచంపల్లి బుటీస్తో హైలైట్ చేశారనమాట. సో బాడీ వచ్చేసి రా సిల్క్ ఉంటుంది. సో బుట్ట హ్యాండ్స్. అండ్ ఈ ఫ్రాక్కి కూడా మనకి దుపట్టా అయితే ఇచ్చారనమాట, కాటన్ దుపట్టా ఉంటుంది. సో ఫాలోడ్ బై ద కాంజీవరం బార్డర్. సో పింక్ కలర్తో బార్డర్ తీసుకున్నారు. సో మనం బాడీ కూడా పింక్ కలర్తో తీసుకున్నాము, ఫాలోడ్ బై ద పోట్లీ బాల్స్ అనమాట బాడీకి. సో సైజ్ వచ్చేసి M సైజ్లో అవైలబుల్ ఉందండి ఇదైతే. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చెప్పొచ్చు. బ్లాక్ కలర్కి రెడ్ కలర్ ఎప్పుడైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, బాడీ వచ్చేసి కంప్లీట్ రా సిల్క్ మీద వర్క్తో తీసుకున్నారనమాట బుటీస్తో. సో స్లీవ్ వచ్చేసి బాహుబలి బుట్ట స్లీవ్ తీసుకున్నారు. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి బుట్ట వస్తుంది, కింద వచ్చేసి ప్యాచ్తో తీసుకున్నారనమాట. అండ్ కమింగ్ టు ద ఫ్రాక్, ఇదంతా కూడా కంప్లీట్ సాఫ్ట్ నెట్తో తీసుకున్నారనమాట. సో
చూడండి బ్యూటిఫుల్ వర్క్ ఉంటుందన్నమాట కంప్లీట్‌గా కూడా. అసలకి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నారండి. సో చూసారు కదా! ఈ ఫ్రాక్ పర్చేస్ చేసినప్పుడు మీరు ఎవ్వరైనా గుర్తుంచుకోవాల్సింది మనం పెట్టిన ఫ్రాక్ ప్రైస్‌కి లిటరల్లీ స్టిచ్చింగ్ చార్జెస్ కూడా రావండి. ఇప్పుడున్న స్టిచ్చింగ్ చార్జెస్‌లో అంత రీజనబుల్‌గా అయితే ఇస్తున్నాము. సో సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్‌లో ఉందన్నమాట ఇది. వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి. అసలు కలర్ కాంబినేషన్ చూడండి. మంచి నేవీ బ్లూ కలర్‌కి బ్రౌనిష్ యెల్లో కలర్‌లో తీసుకున్నారనమాట. చాలా బాగుంది షేడ్ అయితే. అండ్ కంప్లీట్‌గా కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్‌లో తీసుకున్నాము. సో చూసారు కదా! బ్యూటిఫుల్ బాడీ వచ్చేసి మనకి ఫ్రాక్‌లో బార్డర్ ఏదైతే ఉందో అదే మనం బాడీ లాగా తీసుకొని స్టిచ్ చేయించామనమాట. చూసారు కదా! మనకి కంప్లీట్ హిప్ పార్ట్ అంతా కూడా ఫ్రిల్స్ ప్యాటర్న్‌లో తీసుకున్నారు. సో ఎల్బో లెంగ్త్‌లో స్లీవ్ ఉంటుంది. ఫుల్ లెంత్ ఫ్రాక్ వస్తుంది. సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ ఇన్ జూట్ ఫ్యాబ్రిక్‌తో తీసుకున్నారు. సో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత నీట్‌గా ఇచ్చారో. గ్రీన్ కలర్‌కి స్కై బ్లూ కలర్‌తో పెయిరప్ చేశారనమాట. అసలు మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా మనం ఓన్ కస్టమైజేషన్‌తో చేయించిన ఫ్రాక్స్. చూసారు కదా! బ్యూటిఫుల్ ఫ్రాక్. సో ఇదొచ్చేసి ఎల్ సైజ్‌లో అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రాక్ వచ్చేసి కంప్లీట్ జూట్‌తో తీసుకున్నారనమాట. విత్ సిల్వర్ కలర్ జరీతో తీసుకున్నారు. సో ఇక్కడ మనకి కిందొచ్చేసి గ్రీన్ కలర్ జస్ట్ 1 ఇంచ్ పైప్ లైన్ ఇచ్చేశారు. సో ఆ కాన్సెప్ట్‌తో మనం గ్రీన్ అయితే బాడీ తీసుకున్నాము. సో ఎల్బో లెంగ్త్‌లో స్లీవ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఫ్రాక్ ఫ్యాబ్రిక్‌తో కుచ్చులాగా ఇచ్చేశారనమాట. చాలా బాగున్నాయండి ఫ్రాక్స్ అయితే. సో ఎల్ సైజ్‌లో అవైలబుల్ ఉంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో చూసారు కదా! మంచి రామా బ్లూ కలర్‌కి కంప్లీట్ నారాయణపేట శారీతో స్టిచ్ చేయించామనమాట. సో చూసారు కదా! ఇదొచ్చేసి డబుల్ ఎక్స్ఎల్‌లో తీసుకున్నాము. అండ్ అసలు కింద బార్డర్ చూడండి ఎంత నీట్‌గా ఇచ్చారో. మంచి డార్క్ కలర్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ జరీ యూజ్ చేశారు. సో ఎల్బో లెంగ్త్‌లో స్లీవ్ ఉంటుంది. బ్యూటిఫుల్ ఫ్రాక్ అసలకి చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ లైనింగ్ అయితే ఉంటుందనమాట. సో డబుల్ ఎక్స్ఎల్ సైజ్‌లో అయితే అవైలబుల్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో చూడండి మంచి రెడ్ కలర్ విత్ బ్లాక్ కలర్‌తో పైరప్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో బాడీ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి గౌన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా సాఫ్ట్ పట్టుతో స్టిచ్ చేయించామనమాట. ఫాలోడ్ బై ద గోల్డెన్ జరీ బుటీ ఉంటుందనమాట ఫ్రాక్ అంతా కూడా. సో బార్డర్ వచ్చేసి నారాయణపేట్ బార్డర్ లాగా తీసుకున్నారు. చాలా బాగుంది. బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషను. సో ఎల్బో లెంగ్త్‌లో స్లీవ్ కామన్‌గా ఉంటుందండి. మినిమమ్ ఎల్బో లెంత్ ఉంటుంది. అదర్‌వైజ్ 3/4 హ్యాండ్స్ దాకా స్టిచ్ చేయించామనమాట కొన్నొచ్చేసి. సో ఎక్సెల్ సైజ్‌లో అయితే అవైలబుల్ ఉంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి. మంచి గ్రీన్ కలర్‌కి తీసుకున్నామనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి నారాయణపేట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. కాకపోతే ఈ ఫ్రాక్‌కి మనం బార్డర్ అనేది కలంకారీతో పెయిరప్ చేశామనమాట. చూడండి చాలా బాగుంది. 2.5 మీటర్ ఫ్లేర్ ఉంటుంది కంపల్సరీ. సో మనకి హిప్ పార్ట్ అంతా కూడా ఇలాగా ఫ్రిల్‌తో తీసుకున్నాము. సో రౌండ్ నెక్ ఉంటుంది. చూడండి హ్యాండ్‌కి కూడా మనం కంపల్సరీ కింద ఎట్లయితే కలంకారీ యూజ్ చేసామో అట్లానే సేమ్ ప్యాటర్న్‌లో ఇక్కడ హ్యాండ్‌కి కూడా ఇచ్చేసామనమాట కలంకారీ అనేది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ తీసుకున్నాము. బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అండి. ఎల్ సైజ్‌లో ఉంది ఫ్రాక్ అయితే. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ విత్ రెడ్ కలర్ అండ్ డార్కర్ బ్లూతో తీసుకున్నారు. చూడండి ఎంత బాగుందో శారీ. ఇది ఫ్రాక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గన్జా ఫ్యాబ్రిక్‌తో తీసుకున్నారనమాట. సో చూసారు కదా! బాడీ రా సిల్క్‌తో తీసుకున్నారు. అండ్ గౌన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఆర్గన్జా ఉంటుంది. కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్ అండ్ గోల్డెన్ జరీ బుటీస్‌తో తీసుకున్నారు. ఫాలోడ్ బై ద కాంజీవరం బార్డర్. అసలు బార్డర్ కూడా చూడండి చాలా నీట్‌గా ఇచ్చారనమాట. బిగ్ బార్డర్‌తో పెయిరప్ చేశారు. విత్ బుట్ట హ్యాండ్ వస్తుంది కంపల్సరీ. సో సైజ్ వచ్చేసి ఎల్ సైజ్‌లో అవైలబుల్ ఉందండి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో రెడ్ కలర్‌కి పాచి గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా మనకి పోచంపల్లి థీమ్‌తో తీసుకున్నారనమాట. అసలు హిప్ దగ్గర నేను ఫ్రిల్ చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా నీట్‌గా ఉన్నాయన్నమాట. సో బాడీ వచ్చేసి ప్రిన్స్ కట్‌లో తీసుకున్నారు. ఎం సైజ్‌లో ఫ్రాక్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి కాటన్ దుపట్టా కూడా ఇచ్చేసారనమాట. చూసారు కదా! సో బార్డర్ వచ్చేసి గోల్డెన్ జరీతో ఇచ్చేసారు. సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద ఫ్రాక్ అనేది ఇట్లా ఉంటుంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి. ఇది చూడండి మెరూన్ డార్క్ టోన్ ఆఫ్ మెరూన్‌కి పింక్ కలర్‌తో పెయిరప్ చేశారనమాట. శారీ గౌన్‌ది కలర్ కాంబినేషన్ అయితే చాలా నీట్‌గా ఉంది. జనరల్లీ పింక్‌కి బ్లూస్ కానీ, గ్రీన్ గానీ ఇట్లా చూస్తాము. సో ఇదొచ్చేసి బ్రౌనిష్ మెరూన్ కలర్‌తో తీసుకున్నారనమాట. బాడీ వచ్చేసి సో బుట్ట స్లీవ్ ఇచ్చేసారు. బాహుబలి బుట్ట స్లీవ్ తీసుకున్నారు. అండ్ చూడండి రిమైనింగ్ గౌన్ అంతా కూడా కంప్లీట్‌గా కూడా పోచంపల్లితో తీసుకున్నారు. అండ్ బార్డర్. సో మనకి బిగ్ బార్డర్‌తో అయితే కాంజీవరం బిగ్ బార్డర్‌తో పెయిరప్ చేశారు. ఫాలోడ్ బై ద దుపట్టా.
సో ఈ ప్యాటర్న్ ఆఫ్ స్టైల్స్ అన్నిటికి కూడా మనకి దుపట్టా కూడా ఇచ్చారనమాట. సో సైజ్ వచ్చేసి ఎంలో అవైలబుల్ ఉంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి పింక్ కలర్‌కి ప్యారెట్ గ్రీన్ కలర్‌తో పెయిరప్ చేశారనమాట. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ మనకి బార్డర్‌లో ఏదైతే తీసుకున్నారో అదే యూజ్ చేసి మనకి బాడీలో తీసుకున్నారనమాట పార్ట్‌ని. సో రౌండ్ నెక్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి హై నెక్‌తో తీసుకున్నారు. సో ఎల్బో లెంగ్త్‌లో స్లీవ్ ఉంటుంది. ఫుల్ లెంగ్త్ ఫ్రాక్ ఉంటుంది. ఎమ్ సైజ్‌లో అయితే అవైలబుల్ ఉంది.